బ్యాంకాక్ మయన్మార్ ఎఫెక్ట్ తో భారత్ లో కూడా భూ ప్రకంపనలు వచ్చాయి. మేఘాలయ, కోల్కతా, ఢిల్లీలోనూ భూమి కంపించింది. దీనికి సంబంధించి పూర్తి అప్డేట్స్ మా ప్రతినిధి ప్రసాద్ ఢిల్లీ నుంచి లైవ్ లో అందిస్తారు. ప్రసాద్, భారత్ లో ఏ ప్రాంతాలు ఎఫెక్ట్ అయ్యాయి, డీటెయిల్స్ ఏంటి? ఇది చాలా అంటే వరుసగా ఒకటి వంట ఒకటి రావడంతో ఈ థాయిలాండ్ తో పాటు మయన్మార్ లాంటి ప్రాంతాల్లో పూర్తి స్థాయిలో నష్టం జరిగింది. అయితే దాని ప్రభావం భారతదేశంలోని పలు రాష్ట్రాల్లో ఉంది. ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్ లాంటి రాష్ట్రంలో అయితే కొంచెం తీవ్ర ప్రకంపనలు అక్కడ నమోదు చేయడం జరిగింది. అయితే మయన్మార్ తో పాటు మేఘాలయ లాంటి రాష్ట్రంలో కూడా కొద్దిపాటి వర్షాలు వచ్చి అయితే ఢిల్లీ దాకా ఆ ప్రకంపనల ప్రభావం ఉందని అంటున్నప్పటికీ కూడా దానికి సంబంధించినటువంటి ఇంకా సమాచారం లేదు. కానీ ప్రధానంగా ఈశాన్య రాష్ట్రాల్లో మాత్రం ఈ మయన్మారు అదేవిధంగా థాయిలాండ్ లో జరిగినటువంటి ఈ భూకంపం కేంద్రం అక్కడ ఉంది. అక్కడి నుంచి దాని ప్రభావం ఈశాన్య రాష్ట్రాల్లో ఉంటే ఇది ముఖ్యంగా మణిపూర్ రాష్ట్రానికి బాగా కొంచెం ప్రభావం ఉన్నట్టుగా తెలుస్తుంది. ప్రస్తుతానికి పెద్దగా ఆస్తి నష్టం లేదు, కానీ అక్కడ థాయిలాండ్ లో మాత్రం పెద్ద ఎత్తున ఆస్తి నష్టం జరిగినట్టుగా మనకు చాలా స్పష్టంగా తెలుస్తుంది. ఇది వెనువెంటనే ఒకటి రిక్టర్ స్కేల్ పై 7.7 నమోదు కాగా మరొకటి 6.4 వరకు కూడా నమోదైనట్టుగా తెలుస్తుంది. కాబట్టి దీని ప్రభావం పూర్తి స్థాయిలో అక్కడ మయన్మారు అదేవిధంగా ఈ బ్యాంకాక్ థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ రాజధానిలో పెద్ద ఎత్తున ఉంది. పెద్ద హై రైజ్డ్ బిల్డింగ్స్ కూడా కూలిపోవడం జరిగింది. అదేవిధంగా హై రైజ్డ్ బిల్డింగ్ లో పై స్థాయిలో స్విమ్మింగ్ పూల్స్ ఉంటాయి. ఆ స్విమ్మింగ్ పూల్స్ లో ఉన్నటువంటి నీరు కూడా తొణికి పెద్ద ఎత్తున గ్యాలన్ల మేరకు నీరు కూడా బిల్డింగ్ నుంచి కింద పడింది. అది మనం ఈ ఉన్నటువంటి వీడియోలో కూడా మనం చూడటానికి ఆస్కారం ఉంది. ప్రధానంగా జరిగినటువంటి ఈ నష్టం ఎక్కువగా బ్యాంకాక్ అదేవిధంగా మయన్మార్ లో ఉంది. దాని ప్రభావం చైనాలో కూడా ఉంది అటువైపు, అదేవిధంగా ఇటువైపు భారతదేశంలో కూడా ఈశాన్య రాష్ట్రాల్లో ఎక్కువగా ఉన్నట్టుగా ఉంది. అయితే ఢిల్లీ వరకు మాత్రం వచ్చినట్టు అనుకుంటున్నారు, కానీ దానికి సంబంధించినటువంటి సమాచారం మాత్రం ప్రస్తుతానికి అధికారికంగా ఎక్కడా లేదు. ప్రసాద్, ఈశాన్య రాష్ట్రాల్లో ఈ భూకంప తీవ్రత ఎంత మేరకు నమోదైంది? అదే విషయం, అది పెద్దగా దాని ప్రభావం మాత్రమే ఉంది. అది కేవలం అక్కడగా భూ ప్రకంపన అంటే ఈ భూ ప్రకంపనల కేంద్రం మయన్మారు థాయిలాండ్ లో ఉంది కాబట్టి దాని ప్రభావం వల్లనే ఈ మణిపూర్ రాష్ట్రాల్లో కూడా దాని ఉంది. కానీ ఇక్కడ భూకంప దాని కేంద్రం ఇక్కడ లేదు కాబట్టి దాని ప్రభావం పెద్దగా ఆస్తి నష్టం కానీ ఇతరత్ర ప్రాణ నష్టం కానీ జరిగేందుకు అవకాశం లేదు. జరిగిందంతా కూడా కేవలం మయన్మారు థాయిలాండ్ రాజధాని బ్యాంకాక్ మాత్రమే పరిమితమైంది కాబట్టి దాని ప్రభావం అటువైపు చైనా వైపు ఉంది, ఇటువైపు భారతదేశం వైపు కూడా ఉంది. భారతదేశంలో ముఖ్యంగా ఈశాన్య రాష్ట్రాల్లో ఉంది దాని ప్రభావం. అది కూడా మణిపూరు, మేఘాలయ రాష్ట్రాలకు మాత్రమే పరిమితమైనట్టుగా ప్రస్తుతం మనకున్నటువంటి సమాచారం బట్టి తెలుస్తుంది. ఎస్ ప్రసాద్, మీకున్న ఇన్ఫో ప్రకారం మళ్ళీ ఏమైనా ఈ భూకంపం సంభవించే అవకాశం ఉందా? మామూలుగా ఆఫ్టర్ ఎఫెక్ట్ భూకంపనలు కూడా కొద్దిపాటి ప్రకంపనలు వస్తుంటాయి. అయితే ఇప్పటివరకు దాని సమాచారం లేదు, కానీ అది ఈ భూకంపమైనటువంటి ప్రధాన కేంద్రం అక్కడ థాయిలాండ్ లో ఉంది కాబట్టి అక్కడనే ఈ ఆఫ్టర్ ఎఫెక్ట్ ట్రెమర్స్ లాంటివి వస్తాయి. కాబట్టి దాని ప్రభావం పెద్దగా మళ్ళీ భారతదేశం వరకు కూడా వచ్చే అవకాశం లేదు, అక్కడ వరకే పరిమితం అవుతుంది. కాబట్టి ప్రస్తుతానికి ఉన్నటువంటి సమాచారం ప్రకారం ఈశాన్య రాష్ట్రాల్లో మణిపూర్, మేఘాలయ రాష్ట్రాలకు మాత్రమే దీని ప్రభావం పరిమితమైంది. రైట్ ప్రసాద్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్.